నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకున్నటువంటి అనేక రకమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక పరమైనటువంటి సమస్యలు, అలాగే సామాజిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మనలో మనోధైర్యాన్ని పెంపొందించడానికి యోగ ముద్రలు ఎంతో దోహదపడతాయి అని అంటూ ఉంటారు. మరి ఈ యోగ ముద్రల్ని ఎలా మనం ఇన్వైట్ చేసుకోవచ్చు? యోగ ముద్రలు మనకి ఎలా హెల్ప్ చేస్తాయి? అసలు ఎలా వేసుకోవాలి యోగ ముద్రలు? ఈ విషయాల గురించి ఎన్నో ఏళ్ల నుంచి సుమారుగా 30 ఏళ్ల పైచీలుక ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. వారు ఆల్రెడీ సుపరిచితులే. మన ఛానల్ ద్వారా కూడా మీకు ఉపయోగపడేటటువంటి కాంటెంట్ ని అందించాలనే ఉద్దేశంతో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు యోగా రీసెర్చ్ లో అంటే యోగ ముద్రల మీద రీసెర్చ్ లో ఉన్నటువంటి వారు. అలాగే వారి అమ్మాయి ధరణి ప్రగడ దీప్తి గారు యోగా టీచర్ గా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఈ యోగ ముద్రల మీద కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిని ఈ రోజు ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అండి సార్. నమస్కారం సార్. ముద్రల్లో ముద్ర అనే టాపిక్ రాగానే జనాలకి గుర్తొచ్చేసేది కుబేర ముద్ర. నేను కుబేర ముద్రని గురించి విన్నానండి. కుబేర ముద్ర వేసేసుకుంటే మరి అపర కుబేరులం అయిపోతామా అని అడుగుతూ ఉంటారు. దీనికి సార్ మీరేం చెప్తారు సార్? వాట్ ఈస్ కుబేర ముద్ర? మీకు అందరికి తెలుసు, కుబేరుడు అంటే బాగా డబ్బును వాడని. అవును, వెంకటేశ్వర స్వామికి అప్పించి. అందుకే అది ఆ ముద్ర పేరు కూడా కుబేర ముద్ర అని పెట్టారు. కుబేర ముద్ర వేయడానికి మాత్రం 3000 ఉపయోగించేస్తారు. అవన్నీ తర్వాత చూపిస్తాము. మనం అనుకున్నవి కంప్లీట్ అవుతాయి. సక్సెస్ అవ్వడానికి కుబేర ముద్ర, విష్ ఫుల్ఫిల్మెంట్. లక్షలు వచ్చాయని కూర్చుంటే కష్టం. అలా కాదు, నాకు ఇప్పుడు డబ్బులు వచ్చేయాలి సడన్ గా మ్యాజిక్ లాగా ఇక్కడ ఒక ₹1,00,00,000 ఉండాలంటే కాదు. రాలవు, చింతలు మాత్రం పోతాయి. ఏదో కథ చెప్పినట్టుగా నాకు డబ్బులు పడుతూనే ఉండాలి, పోకూడదు అంటే తదాస్తన్నాడు దేవుడు. అంటే వాడు ఏమిటి ముష్టివాడు, వేస్తూనే ఉంటాడు. అవును, బాగుంది. అలాంటి కోరికలు పెట్టుకుంటే కష్టం కదా. అవును సార్. ఇంకోటి అంటాడు, నాకు బోర్డంతా 1000 మందికి పెడుతూ ఉండాలి, నాకు అలాంటిది వరమే అంటే దేవుడు సరే అన్నాడు. వాడు అప్పుడు అందరికి వంటవాడయ్యాడు. అలా కాదు. కుబేర ముద్ర ఏంటంటే మన ప్రయత్నం కూడా, మానవ ప్రయత్నం ఉండాలి, దైవాధీనం ఉంటుంది, హెల్ప్ అవుతుంది. అయితే కుబేర ముద్ర దానికి సపోర్ట్ చేస్తుంది. దేవుడికి మీరు చెప్పినట్టుగా భగవంతుడికి మనకే అనుసంధానం, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేస్తుంది ఈ ముద్ర. రైట్ రైట్. అయితే నమ్మి చేసుకోవాలి. డెఫినెట్ గా నమ్మకం అనేది ఇక్కడ మనం పెట్టే పెట్టుబడి. తప్పకుండా ఇక్కడ సైన్స్ ఉందండి, స్పిరిచువాలిటీ ఉందండి, రెండు కాంబినేషన్ ఉంది. ఇప్పుడు కుబేర ముద్ర చేస్తే కోరికలు తీరుతాయా అని నాకు యాక్చువల్లీ ఎలాంటి కాల్స్ వస్తాయంటే, అబ్బాయిలు ఫోన్ చేస్తారు, నాకు పలానా అమ్మాయి ఇష్టం అండి, నేను కుబేర ముద్ర చేసేసుకుంటే అమ్మాయి నాకు పడిపోతుందా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. పడిపోతే దెబ్బ తగులుతుంది కదా, పడిపోకూడదు. నేను ఒకటి చెప్తాను, ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉంటే ఆ అమ్మాయి కూడా కుబేర ముద్ర చేసి మీరు కూడా కుబేర ముద్ర చేస్తే, ఇఫ్ యువర్ లవ్ ఇస్ రియలీ ప్యూర్, మీ ఇద్దరికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకళ్ళని మీరు ఏమంటారు ఎక్వైర్ చేయడానికి చేసే ముద్ర కాదు కదా. ధర్మం ఇమిడి ఉండాలి, అది మన కోరికలో ధర్మం ఉండాలి. ప్లస్ నాకు బాగా డబ్బులు వచ్చేస్తాయా, కుబేర ముద్ర చేస్తే మనకి ఐడియాస్ వస్తాయి. డబ్బు ఎలా సంపాదించాలి అనే గనక మనకి థాట్ ఉంటే ఆ థాట్ కి సంబంధించిన ఐడియాస్ జనరేట్ చేస్తుంది. ఆ కుబేర ముద్రలోనే పిచ్యుటరీ పీనియల్ గ్లాండ్స్ కనెక్ట్ చేసే వేళ్ళు పెడతాం మనం. ఆ వేళ్ల వల్ల, అందుకే నేను అన్నాను సైన్స్ స్పిరిచువల్లే కాకుండా సైన్స్ కూడా ఉంది దీని వెనక. సైన్స్ కూడా ఆమోదిస్తుంది, ముద్ర ఆమోదిస్తుంది ఖచ్చితంగా. ముద్రలు అంటే ఈ ముద్ర అని కాదు, చాలా ముద్రల మీద ఈ మధ్య సైంటిఫిక్ గా రీసెర్చ్ జరుగుతోంది. కరోనా టైం నుంచి కూడా కొన్ని ముద్రల మీద రీసెర్చ్ జరుగుతోంది, అవి పనిచేస్తున్నాయి అనేది తెలుసుకుంటున్నారు పారామీటర్స్ టెస్ట్ చేసి. సో ఈ కుబేర ముద్ర మీద టెస్ట్ చేసారా లేదో నాకు తెలియదు, కానీ మేము స్టడీ చేసిన దాన్ని బట్టి, మా రీసెర్చ్ బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, ఈ వేళ్ళు అలా పలానా పెట్టినందుకు ఎందుకు ఇది పనిచేస్తుంది అని తెలుసుకుంటే, పిచ్యుటరీ అండ్ పీనియల్ గ్లాండ్స్ అనేవి మన తలలో ఉంటాయండి. పిచ్యుటరీ గ్లాండ్ మనకి కనుబొమ్మల మధ్యలో ఒక 1 ఇంచ్ లోపలికి ఉంటుంది. పీనియల్ గ్లాండ్ అనేది పీ సైజ్ లో ఉంటుంది, అంటే చిన్న గింజ సైజ్ లో ఉంటుంది. అది వెనక కొంచెం స్పైనల్ కార్డ్ లో బిగినింగ్ దగ్గరలో ఉంటుంది. సో ఈ రెండు మనకి మాస్టర్ గ్లాండ్స్ అంటారు. ఈ రెండు గ్లాండ్స్ ని కనెక్ట్ చేస్తున్నాం మనం ఆ ముద్రతోటి. అది కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, దాంట్లో ఎనర్జీ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయినప్పుడు మనకి క్రియేటివ్ బ్రెయిన్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ అవుతుంది బాగా.
అది యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు నాకు ఇది నాకు కావాల్సిన ఆబ్జెక్టివ్ ఓకే. ఆ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ కూడా మనకి జనరేట్ అవుతాయి. మనం థింక్ చేయగలుగుతాం. ఆ రకంగా మన ఆలోచన శక్తి పెంచుతుంది. అంతేకాని డబ్బు డైరెక్ట్ గా మనకు వచ్చేది. మనం కళ్ళు తెరిచేసరికి ఎవరో వచ్చి మనకి డింగ్ డబ్బులు అని ఇచ్చేది. డబ్బులు అక్కడ ఉండవు. రావు. అది మనకే Right. ఐడియాస్ వస్తాయి. Right. మంచి ఐడియాస్, సకారాత్మకమైన Exact. ఆలోచనలు వస్తాయి. Exact. నకారాత్మకమైన ఆలోచనలు రావు. అద్భుతం, అది. అద్భుతం. ఐడియా ఉంటే ఉమ్. మనం పని చేసుకోగలిగితే ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు. ఇక్కడ చిల్లులు పడి డబ్బులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది. అలా పడినవి అలా వచ్చినవి ఉండవు. ఉండవు, హ? నిలవు. మనం సంపాదించుకుంది మాత్రమే మనకి మిగిలి ఉంటుంది. రైట్ అండి. మరి ఈ కుబేర ముద్ర ఎలా వేస్తారు? చేతి వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 3 వేళ్ళు చూడండి. చిటికిన వేలు, ఉంగరం వేలు మూసేయాలి. బొటన, మధ్య, చూపుడు వేళ్ళు కల్పించాలి. ఇది కుబేర ముద్ర. కుబేర్ ఈ విధంగా 2 చేతులు పెట్టి ఇది పైకి వచ్చినట్టుగా, ఇది కింద కాదు, పైకి వచ్చినట్టు పెట్టి ఇలా ఒళ్ళో పెట్టుకొని కూర్చోవాలి. ఇది చాలా మందికి రకరకాల, అంటే డైరెక్ట్ గానే చేస్తారు. చెయ్యి ఎందుకు ఇలా పెట్టాలి, ఇలా ఎందుకు పెట్టకూడదు అని కొంతమందికి ఆలోచన. అవును, ఇలా ఎందుకు ముడి చేయకూడదు? ఇలాగే ఎందుకు చేయాలి, ఇలా చేస్తాను నేను, నాకు ఈజీ అంటాడు. ఇప్పుడు మన చేతికి బోన్స్ ఉంటాయి 2. అవును, చూడండి, ఇటు ఇటు ఇలా 2 బోన్స్ ఉంటాయి. అవును, ఇక్కడ 2 బోన్స్ ఉన్నాయి కదా. ఇలా తిప్పినప్పుడు ఏమవుతుంది, ఇటు బోన్ అటు ట్విస్ట్ అవుతుంది బోన్. ఇప్పుడు చూడండి, మళ్ళీ తిప్పండి ఒకసారి. అవును, ఈ 2 ఇలా ప్యారలల్ గా ఉన్న బోన్స్ ఇలా తిప్పగానే ట్విస్ట్ అవుతున్నాయి. ఇటుది ఒకటి అటు Twist వచ్చింది. అవుతుంది. సో ఇలా అవుతాయి. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది, లోపల సిస్టమ్ అంతా మారిపోతుంది. అంటే మారిపోవడం అంటే ఎనర్జీ ఫ్లో చేంజ్ అవుతుంది. సిస్టమ్ లో మార్పు. ట్రూ. కొంచెం ఇటు వెళ్ళవలసింది, కొంచెం ఇలా పక్క నుంచి మెల్లిగా వెళ్ళడం. అందుకని ఇలా పెట్టుకుంటేనే better. అని ఇలాగే పెట్టుకోవాలి. ఏ ముద్ర అయినా కూడా మాక్సిమం అండి, సమస్యలు తగ్గించాల్సిన ముద్రలు వీలైనంత వరకు ఇలాగే ఉన్నాయి. కొన్ని ఉల్టా ఉంటాయి, అవి స్పెసిఫిక్ సమస్యలకి, అవి అప్పుడు తర్వాత చెప్తారు. డిస్కస్ చేయొచ్చు. అయితే కుబేర ముద్ర ఈజీ మెథడ్ లో ఏంటంటే అన్ని వేళ్ళు మూసేయండి. తర్వాత బటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు తెరిచి చివర్లు టచ్ చేయండి. చక్కగా గుండ్రంగా రావాలండి. ఇలా ఇలా స్ట్రైట్ గా పెడితే పని చేయదు, గుండ్రంగా రావాలి. ఎందుకంటే ఎనర్జీ అనేది వేళ్ల చివర్ల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చివరని చివరతో కలపాలి, అప్పుడే సర్క్యులేషన్ అవుతుంది. గోల్డ్ టచ్ అవ్వకూడదు. గోల్డ్ టచ్ అవ్వకూడదు. గోల్డ్ టచ్ అవ్వకూడదు. బాగా బాగా గుర్తు పెట్టుకోండి. గోల్డ్ కట్ చేసుకోండి, ట్రిమ్ చేసుకొని, చేతులు కడుక్కొని అప్పుడు ఈ ముద్ర చేసుకోండి. రోజుకి 20 నిమిషాలు చేసుకోవచ్చు. మనకి ఇది కూడా సంకల్పానికి ముద్ర లాగా పనిచేస్తుంది. సంకల్పం ఏదైనా చెప్పుకోవాలా? ఒకటి ఒక సంకల్పమే, ఇప్పుడు bold అన్ని అని- సార్లు అవసరం లేదు. ఏదైనా ఒకటి మనకి ఇది కావాలి అనుకున్నది ఏం కావాలో అది ఆలోచిస్తూ దాన్ని విజువలైజ్ చేస్తూ కళ్ళు మూసుకుని కూర్చోవడం. ఓకే, కావాలనుకున్నది పోవాలనుకున్నది కాదు. ఇప్పుడు అప్పులు ఉన్నాయి, పోవాలనుకుని విజువలైజ్ ఏదైనా కూడా సంకల్పం అనేది పాజిటివ్ గానే ఉండాలి. పాజిటివ్. నాకు జబ్బు తగ్గాలి అనేది సంకల్పం ఉండకూడదు. నేను ఆరోగ్యంగా ఉండాలి అనేది సంకల్పం ఉండాలి. బ్యూటిఫుల్, అదండి. వెల్ సెడ్, వెల్ సెడ్. సో ఎప్పుడు నెగటివ్ వర్డ్స్ వాడకండి సంకల్పం. రైట్. నాకు ఇంత సమస్య ఉంది, సరే ఆ సమస్యను పక్కన పెట్టేసి నాకు ఇది వస్తే నేను ఎలా ఉంటాను అనేది విజువలైజ్ చేసుకోవాలి. పరిష్కారం వచ్చిన తర్వాత నా లైఫ్ ఏమిటి అనేది విజువలైజ్ చేసుకుంటూ ముద్ర వేసుకుని ఉండాలి. రైట్. రోజుకు 20 మినిట్స్ చేయొచ్చు. కూర్చొని అది చేయొచ్చు. మనకి కూర్చునే చేయాలండి. కూర్చునే ఏ చేయాలి. ముద్ర అయినా కూర్చుని హాయిగా కింద కూర్చుని చేస్తే బెస్ట్. పద్మాసనం, వజ్రాసనం బెస్ట్ అండి. కింద కూర్చోలేని వాళ్ళ పరిస్థితి. కూర్చోలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చోగలిగితే పర్లేదు, లేదంటే కుర్చీలో ఇలా కూర్చున్నా. కుర్చీలో కూర్చో. కింద మాత్రం మ్యాట్ ఉండాలండి. హా. ఎందుకంటే మనం చేసినది భూమి లాగేసుకుంటుంది. భూమి ఆకర్షణ శక్తి ఉంది కదా. అది పోకుండా ఉండడానికే యోగా మ్యాట్స్. రైట్. సో యోగా మ్యాట్ ముద్రలకు కూడా కావాల్సింది. రైట్. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మన సబ్స్క్రైబర్స్ లో. మరి చూసే వాళ్ళు, మేము జాబ్ చేస్తూ ఉన్నాం కదండి, మేము ఆఫీస్ లో ఇలా పెట్టుకుని కూర్చోవచ్చు. చెప్పులు ఉంటాయి కదా మరి కింద, చెప్పులు బూట్లో ఇప్పేసి చెప్పులు. కింద కార్పెట్ మీద కాళ్ళు పెట్టుకోవాలి. ఆ. ఆఫీస్ లో ఖచ్చితంగా చెప్పులు కార్పెట్ ఉండకూడదు. ఉంటుంది. చెప్పులు కాళ్ళకి చెప్పులు వద్దు. ఉమ్. చెప్పులు తీసేసి కింద కార్పెట్ మీద మ్యాట్ మీద కాళ్ళు పెట్టుకుని 2 కాళ్ళు కూర్చోవచ్చు. అలా కాని పక్షంలో సాక్సులు ఉన్నాయండి, మాకు పర్వాలేదు. సాక్స్ పర్వాలేదు. సాక్స్ ఉంటే పర్వాలేదు, నేల మీద పెట్టేయచ్చు. రైట్. అది విధానం. చెప్పండి సార్. కూర్చోని దాంట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కూర్చోవడం అంటే ఇలా కూర్చోవడం, మిలిటరీ వాళ్ళ స్ట్రైట్ కూర్చోంటే ఇలా టైట్, మిలిటరీ వాళ్ళ కూర్చోవడం లేదు. హాయిగా తిన్నగా ఉన్నప్పుడు ఈ పొట్టకి ఛాతికి మధ్యలో ఇక్కడ ఫోల్డ్ రాకూడదు. ఓకే, ఓకే, కొద్దిగా కూడా ఫోల్డ్ రాకూడదు. అంతే, అదొకటే రూల్. ఆ క్లాత్ తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. అవును, అది అక్కడ ఫోల్డింగ్ రాకుండా కూర్చున్నంత అప్పుడు వరకు హాయిగా స్పైన్ కూర్చోవాలి. కరెక్ట్ గా పనిచేస్తుంది. పని చేస్తుందా? వెనకాత్ర ఇవన్నీ పూసలు అంటారు. పూసలు అది, ఉమ్. అదే గోళికాయలు కావు, ఉమ్. పూసలు. అంటే అది లోపల నుంచి ఎనర్జీ వెళ్తుంది. అవును.
అందుకు తిన్న హా. కూర్చోవాలి అని నడుము తల తిన్నగా అనాలి, కానీ వెన్నెముక తినగానే అనకూడదు. ఓకే. వెన్నెముక కొంచెం ఎస్టేప్ అవును, అవును. అలానే అది అవన్నీ కొంచెం క్రియేట్ అలాగే చేయబడింది, దాన్ని అలాగే ఉంచాలి. కూర్చోడానికే చాలా టెక్నిక్స్ ఉంటాయి, అవి హా. కరెక్ట్ గా చేసుకుని హా. పద్ధతిగా చేసుకుంటే ఏ ముద్రైనా కూడా ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయండి. రైట్, రైట్. ఏ సమయం దీన్ని సూచిస్తారు? ఏ ముద్రైనా కూడా జనరల్ గానే చెప్తున్నాను ఆన్సర్, ఎందుకంటే ఏ ముద్ర చేసుకున్నా కూడా మార్నింగ్ ఈజ్ బెస్ట్ అండి. Hmm. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా మంచిది. Hmm. బ్రహ్మ ముహూర్తంలో కొన్ని ముద్రలు ఉంటాయి బ్రహ్మ ముహూర్తంలో చెయ్యొద్దు అని చెప్తాం మేము. సో మామూలుగా అన్ని ముద్రలు కూడా బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవచ్చు, కుదరని వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు. సాయంత్రం ఏ రెండు- సమయంలో? ప్రదోష 4 సమయంలో? to 6. ప్రదోష వేళ. అండ్ ఈ రెండు కుదరని వాళ్ళు మధ్యాహ్నం బిఫోర్ లంచ్. ఇప్పుడు 1 గంటకు తినే వాళ్ళు 12:30కి ముద్ర చేసుకుని అప్పుడు తినండి, ఓ 20 నిమిషాలు ముద్ర చేసుకుని అప్పుడు తినొచ్చు అలా. Right. కానీ తిన్న తర్వాత కనీసం 3:30 గంటల నుంచి 4 గంటలు గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వాలి. అది భోజనం అయితే. Right. టిఫిన్ అయితే కొంచెం 2 అవర్స్ అలా సరిపోతుంది. రైట్. చాలా అద్భుతంగా తెలియజేశారండి కుబేర ముద్ర గురించి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియో మళ్ళీ ఫ్యూచర్ లో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా అద్భుతంగా సబ్జెక్ట్ గురించి చెప్తూ ఉన్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. మీరు చేస్తున్నటువంటి డెఫినెట్ గా సర్వీస్ ఓరియంటెడ్ గానే చేస్తున్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడాలి. వాళ్ళు సమస్యల నుంచి అనేక చోట్ల తిరిగేస్తున్నారండి, ఇవని అవని అని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అలా కాకుండా వాళ్ళకి వాళ్ళే సమస్యల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది. సమయాన్ని ఇస్తున్నందుకు మరొకసారి ప్రేక్షకుల తరపున మీ ఇద్దరికి, తండ్రి కూతుళ్ళు ఇద్దరికి నమస్కారం. కూడా కృతజ్ఞతలు. నమస్కారం.